అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, జై హింద్. ఈరోజు నవరాత్రి సెకండ్ డే అయినప్పటికీ యాజ్ అ పార్టీ కాల్, ఎన్ఎస్ఏ కాల్, మనం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసినాం. మళ్ళా ఓట్ చోర్ గద్దీ చోర్ అనే ప్రోగ్రాంలో మనం పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఎన్ఎస్ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నితీష్ రావు గారు, ఓయూ ప్రెసిడెంట్ మేడా సీను, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇట్లా మన టీం అంతా, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ అంతా కలిపి ప్రోగ్రామ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో ప్రోగ్రామ్ మొత్తం మనకు చూపిస్తా. ఓట్ చోర్ ఎందుకు జరిగిందో కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చెప్తా. बंद करो वोट चोरी बंद करो. आजादी वोट चोरी से आजादी, आजादी आजादी वोट चोरी से आजादी. बंद करो वोट चोरी बंद करो. वोट चोर गद्दी चोर, वोट चोर गद्दी चोर, वोट चोर गद्दी चोर, वोट चोर गद्दी चोर, वोट चोर गद्दी चोर. राहुल गांधी जिंदाबाद. अंदर बैठे एक ही साइड से जाओ, पूरे लेफ्ट साइड से आओ, पूरे लेफ्ट साइड से आने के लिए सिग्नेचर పెట్టిన వాళ్ళ అక్కడ పెట్టాల్సిన వాళ్ళ అక్కడ రండి. ఇంటో దా 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 స్టూడెంట్స్ చెప్తున్నారు. స్టూడెంట్స్ జర కొద్దిగా ఇద్దరు సైడ్కి ఇలా వ్యూ ఉండరు, కొందరు అటు కొద్దిరు ఇటు ఉండరు. స్టికర్ అన్న టైగర్, హైదరాబాద్ టైగర్ స్టికర్ అన్న మొత్తం. స్వామి మీరు ఫోటోలు తీసుకుంటారు, అందరూ వచ్చారు, కొంచెం బ్యాగ్ మీద తీసుకుంటారు. हमारे नेता कैसा हो? राहुल गांधी जैसा हो. राहुल गांधी. ఈరోజు ఓయూ వేదికగా ఓయూ మాజీ అధ్యక్షుడు మేడా సీను గారి ఆధ్వర్యంలో ఈ మన భారతదేశంలో జరుగుతున్న ఓట్ చోరీ అనే ఒక సమస్యను ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ఎన్ఎస్జే తరఫున లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయినింగ్లో నాతో పాటు మా మేడ్చల్ జిల్లా నుంచి ఉన్న చింటూ, పృథ్వీ, అదే రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్న రంజిత్, హైదరాబాద్ నుంచి ఉన్న శ్రీకార్, రెహాన్, మా నేషనల్ డెలిగేట్ అయిన ఎడమ పవన్ గారు. ఈ మొత్తం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఎట్లానైతే ఈ బీజేపీ పార్టీ, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిసి మన ఓట్ చోరీని, మన హక్కును వాళ్ళు గుంజుకుంటున్నారు. దానికి వ్యతిరేకంగా మనందరం విద్యార్థులం కలిసి ఈ క్యాంపెయినింగ్ని ఇంకా ముందటికి తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఈ క్యాంపెయినింగ్ని మనం బలపరితం చేసి విద్యార్థులం అందరం కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఉన్నామని తెలపనీకే ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్. యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఓట్ చోరీకి సంబంధించి ఏదైతే గత 10 సంవత్సరాలకెళ్ళి ఈ ఓట్ చోరీ జరుగుతుందో దాన్ని ప్రజలకు
చేరవేయడానికి మాకు వరుణ్ చౌదరి గారు, మా ఆల్ ఇండియా ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన కాల్ని మేము ప్రతి యూనివర్సిటీలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది. ఎన్ఎస్యుఐ తెలంగాణ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు నితీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు, అలాగే మేడ శ్రీను గారు ఓయూ అధ్యక్షులు, మేడ్చల్ నుంచి, రంగారెడ్డి నుంచి, హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏదైతే ఓట్ చోర్ దేశవ్యాప్తంగా నడుస్తుందో, మోదీ చేసే అరాచకాలలో కీలకమైన పాత్ర ఈ ఓట్ చోర్ అనేది పోషిస్తుంది. ఎందుకు అంటే మీకు అగెనిస్ట్ ఉన్న ఓట్ని కూడా మీ దిక్కు మలుపుకోనికే మీకు ఏ ఆయుధం దొరకక మతమన్నో, కులమన్నో, ప్రాంతమన్నో ఈరోజు ఏది తోస్తలేదు కాబట్టి ఈరోజు డైరెక్ట్ గా ఈవీఎంని ట్యాంపర్ చేసి దాన్ని ఓట్ చోర్ కిందికి మార్చినావు. ఈ మాటని జస్ట్ ఒక విమర్శలాగా చూసిన ఇన్ని రోజులు రాహుల్ గాంధీ విమర్శ కాదు నిజం అని చెప్పి ప్రూఫ్ తో సహా, డైరెక్ట్ మీడియా ముందర ప్రూఫ్ తో సహా విత్ ఫాదర్ నేమ్, పేరు మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా చూపించిండు. కర్ణాటకలో జరగలేదు ఓట్ చోరీ, మన కర్ణాటక గెలిచిరని మాట్లాడారు. అదే కర్ణాటకలో ఓట్ చోరీ జరిగిందని చెప్పి చూపించడం ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా క్లారిటీతో నిజాయితీగా నిజంగా మాట్లాడతారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ రకంగా ఉన్నారు. అదే మీలాగా ఓట్ చోరీలే చేసుకొని ముందుకు పోవాలనుంటే ఈరోజు రెండోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవారు. కాకపోతే ఈ రోజు కన్నా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది, మేము తప్పు చేసామని వాళ్ళకి అర్థమైంది కాబట్టి డైరెక్ట్ గా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఒక ఇంటర్వ్యూలో అవును ఓట్ చోరీ జరిగింది, మీరు చేయలేదా అని చెప్పి మాట్లాడింది. అంటే తప్పులను చేస్తున్నామని ధైర్యంగా ఒప్పుకునే పరిస్థితికి ఈరోజు భారతదేశం దిగజారిపోయింది. ఆ రకంగా బీజేపీ వాళ్ళు ముందుకొచ్చారు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్షన్స్ అయినాయో ప్రతి ఎలక్షన్ లో కూడా ఓట్ చోర్ చేసిన దాని మీద ఎన్ఎస్యూ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఓట్ చోర్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ ఓట్ చోర్ పైన క్యాంపెయిన్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నలుమూలలకు తీసుకుపోతాం. ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో కూడా వాళ్ళ లోపల చైతన్యం నింపుతాం. భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తారు. రేపు వచ్చే ఎలక్షన్ లో, రేపెందుకు అదృష్టం బాగుంటే 2 నెలల రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశం కూడా ఉంది. దానికి బీహార్ ఎలక్షన్ ఒక వేదికగా మారబోతుంది. ఇది జరుగుతుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూసేదాకా కూడా భారతదేశంలో ఉన్న విద్యార్థి లోకం నిద్రపోదు. రోజు మీకోసమే బీజేపీని గద దింపడానికి కొట్లాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. जय हिंद, कांग्रेस पार्टी, एनएसयूआई, राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं, राहुल जी तुम आगे बढ़ो, हमारे साथ है. ఎన్ఎస్యూ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్కి తరలి వచ్చిన అన్ని జిల్లాల నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా హైదరాబాద్ విద్యార్థులందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన స్టేట్ ఎన్ఎస్యూ వైస్ ప్రెసిడెంట్ నితీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.